ఇరాన్తో డీల్ కుదిరిపోయిందన్నటువంటి 14 అంశాలలో అన్నీ కన్ఫ్యూజనే ఉన్నాయి. అమెరికా, ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకి ఇకనైనా ముగింపు పలకడం వీళ్ళ చేతుల్లో ఉందా? ట్రంపే తలనొప్పోడు, మొక్తజోకోమైని తలనొప్పోడే. వాళ్ళు మతపెచ్చతో ఉన్నటువంటి సందర్భంలో ఎలా సాధ్యమవుతుంది ఇది? తాత్కాలికంగా ఊరికిన నోటితో మాటలు తప్పించి దేనికి పనికిరాదు. ముడి చమురు సహా వాణిజ్య వస్తు ఉత్పత్తుల సరఫరా కోసం నౌకల రాకపోకల నిమిత్తం హార్మూజ్ని తెరవడం. ఇప్పటికే 25 సార్లు చెప్పారు, తెరిచామంటారు, మళ్ళీ బయటికి రాగానే బాంబులు వేసి పేలుస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఇరాన్ పేల్చింది, కొన్ని రోజుల పాటు అమెరికా పేల్చింది. ఇప్పుడు హార్ముజ్ జల్సన్ దగ్గర మేము డబ్బులు వసూలు చేస్తానికి అమెరికా ఒప్పుకుందని మరో పక్కన ఇరాన్ నాయకులు చెప్తున్నారు. మరి ఎవరు చెప్పాలి, చెప్పింది నమ్మాలి? ఇకపోతే ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలు అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేడు. అది అమెరికా ఎత్తేస్తుంది, ఎందుకంటే ఆడు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు కాబట్టి. చర్చలో వైపు జరుగుతున్న ఒప్పందం తమకు అనుకూలంగా కుదిరేలా ఇరాన్పై ఒత్తిడి పెంచేలా ఆ దేశం మీద అమెరికా కొత్తగా ఆంక్షలు విధించకపోవడం. ఇందులో ఆంక్షలు విధించకపోవడం ఏముంది, మళ్ళీ కావాలంటే విధించేస్తాడు ఆయన. లేకపోతే ఈలోపు ఇరాన్ ముడి చమురు ఎగుమతుల మీద తక్షణం ఆంక్షలు ఎత్తేయడం, ఆ మాట చెప్తూనే ఉన్నాడు. దేశాలకేమో టారిఫ్లు వేస్తున్నాడు ఇరాన్ నుంచి ఆలుకుంటే. ఈవెన్ మనల్ని కూడా అడిగాడు కదా కొనద్దని చెప్పేసి. మరి ఇంకా అందులో మాటకి మీద ఎక్కడ నిలబడ్డట్టుంది? విదేశీ బ్యాంకుల ఖాతాలో అమెరికా మిత్ర దేశాలు స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వానికి చెందిన $వేల కోట్ల విడుదల చేయడం. $12 బిలియన్ విడుదల చేస్తామని అమెరికా అంటుంది, $24 బిలియన్ విడుదల చేయాలని ఇరాన్ అంటుంది. మరి అప్పుడు ఏది అన్నది స్పష్టత లేదు ఈ రిపోర్ట్లో. కనీసం 60 రోజుల పాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం. ఇప్పుడు మాత్రమే ఉంది, సవ్యంగానే జరుగుతున్నాయి కదా, కానీ ఎదురు బదురు కూర్చోరు, ఏది పరిష్కరించుకోరు. ఇంకేం సంప్రదింపులు జరుపుతారు? ఇది అయిపోయిందంటే మళ్ళీ సాగతీత నడుస్తుంది. లేకపోతే ఇరాన్ ఇకపై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలు విరమించుకోవడం. ఆల్రెడీ ఎంతోముందు కూడా విరమించుకున్నామనే చెప్పింది, అయినా కూడా ఆంక్షలు పెట్టారు. లేకపోతే అణు కేంద్రాలపై అమెరికా బాంబర్ దాడులతో భూస్థాపితమైన శుద్ధి యురేనియం అప్పగింత లేదా నిర్వీర్యం చేయడం మీద చర్చలు జరపడం. చర్చిస్తారు అంతే, దేనికి పనికిరాదు. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని స్పష్టమయ్యేలా ఇరాన్ సైనిక చర్యలు ఉపసంహరించుకోవడం. మరి ఇరాన్ మీద సైనిక చర్యలు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఉపసంహరించుకుంటాయా అంటేనే కన్ఫ్యూజన్. ఆర్థిక పరాంక్షలను అమెరికా ఎత్తేయడంతో పాటు ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషి చేయడం. ఇది ఇరాన్ ప్రజల్ని ఖొమైనీకి వ్యతిరేకంగా అనేకుండా కవర్ చేసే ప్రయత్నం. సమగ్రమైన తుది ఒప్పందం కోసం కృషి చేయడం. అంటే అంతా కూడా ఊరకనే పేపర్లలో హడావిడి తప్పించి ఏమీ లేదు.